హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాటర్డే పూజా మినీ వ్లాగ్. ఈ రోజు వెంకటేశ్వర స్వామిది అందరికి తెలిసిన చిన్న కథ చెప్పుకుందామా. వైకుంఠానికి భృగు మహర్షి వచ్చి స్వామివారిని గుండెల మీద కాలితో తన్నినప్పుడు అలిగి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిందని చెప్పుకుంటాం కదా. నిజానికి అమ్మవారికి ఆయన మీద కోపం వచ్చి అలిగి భూలోకానికి రాలేదు, కోపం నటించి భూలోకానికి వచ్చింది. జరగవలసిన కథ నడిపించడానికి ఆ లక్ష్మీనారాయణులు ప్రదర్శించిన ప్రణయ కలహం అనుకోండి. ఆవిడ భూలోకానికి వస్తేనే కదా స్వామివారు వెంకటాచలానికి వచ్చి నివాసం ఏర్పరచుకునేది. వెంకటాచలంలో నివాసం ఏర్పరచుకుంటేనే కదా కలియుగాంతం వరకు అక్కడ ప్రత్యక్ష దైవంగా ఉండి ఆయన భక్తులను అనుగ్రహించి వారి పాపాలను పరిహారం చేసేది. రామాయణంలో సీతగా మారిన లక్ష్మీదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. కిట్టయ్యగా పుట్టి యశోదాదేవికి ఇచ్చిన వరం సాఫల్యం చేయాలి, బ్రహ్మ చెప్పిన భవిష్యత్తు వృత్తాంతాన్ని నిజం చేయాలి, ఆ వైకుంఠాన్ని తిరుమలకి తీసుకురావాలి. ఇవన్నీ జరగాలంటే తగిన కారణం కావాలి కదా. ఆ కారణం కల్పించడానికే లక్ష్మీదేవి కోపం నటించి ఎక్కడికి వెళ్తుందో చెప్పి మరీ వెళ్తుంది. ఆ స్వామివారి లీలలు ఇలాగే ఉంటాయి మరి. ఓం నమో వెంకటేశాయ.